అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రన్న వారు కూడా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. మనకు దీని తర్వాత ఒక కార్యక్రమం ఉంది, ఎక్కువ టైం లేదు కాబట్టి క్విక్గా ఒక నలుగురు మాట్లాడతారు. మొట్టమొదటిగా మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు వారి సందేశాలు. కలెక్టర్ గారు కూడా రావడం, జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం రవి రావడం, అందరూ కూడా రావడం అంటే ఉదయగిరికి బలం. ఈ బలంతోనే ఉదయగిరిని మనం ముందుకు తీసుకోవాలా. మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరందరూ కూడా లీడర్లు కానీ ప్రతి ఒక్కరూ మీ సొంత విషయాలన్నీ పక్కన పెట్టి పార్టీని చూసి పార్టీని ఎట్లా మనం దీన్ని బలపరచాలా అనే కార్యక్రమంలో ఉండండి. ఒకరికొకరు సంబంధాలు లేకుండా కానీ నేను తెలుగుదేశం అని చెప్పడం అది కరెక్ట్ కాదు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో మనందరం ఎక్కడ కూడా వెనకబడకుండా ప్రతి గ్రామ పంచాయతీ కానీ ఏదైనా మనము తెలుగుదేశం అనేది ప్రతి దగ్గర గెలుపు అనేది ఉండాలి. అభివృద్ధి మీకు తెలుసు కదా, అభివృద్ధి ఎంత బాగా జరుగుతుందో ఈ ప్రభుత్వంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరూ కళ్ళ ముందే కనపడుతుందని. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా ఈ మధ్య పోయి ఆయన వయసులో అక్కడికి పోయి మొత్తం ఎప్పుడు ఇది పూర్తవుతుంది అన్ని పర్సనల్గా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని వెలుగొండ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా పూర్తి చేసి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి మీ ఉదయగిరి కానీ ఈ పక్క ఆత్మకూరు కానీ వీటికి నీళ్లు అందించాలనే కార్యక్రమంలో ఈ మధ్యనే 10-15 రోజుల నాడు ల్యాండ్ అక్విజిషన్ కూడా కొంత డబ్బు కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఉదయగిరికి నీళ్లకి సమస్య ఉండదు. అది ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంటే దాన్ని ఖచ్చితంగా మనకి అందిస్తుంది. ఉదయగిరి రూపురేఖలు మొత్తం మారుతాయి. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పనిచేయండి, పార్టీని ముందుకు నడిపిండి. అది ఒక్కటే నేను కోరుకునేది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర గారికి మరియు మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ గారికి మరియు విజయరామరెడ్డి గారికి మరియు వేదిక ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇక్కడికి వచ్చిన ఉదయగిరి ప్రజలందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి రాగానే ఫస్ట్ ఒక రోడ్డు యొక్క శంకుస్థాపన చేయటం, తర్వాత సురేష్ గారు యాక్చువల్గా ఎన్నోసార్లు నిజంగా అడిగారు నన్ను రమ్మని, అయితే వస్తానని చెప్పడం అనుకున్నప్పుడల్లా ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది. ఈరోజు పార్లమెంట్ సభ్యులు వెంకట ప్రభాకర్ రెడ్డి గారు, నేను మరియు బీదా రవిచంద్ర కలెక్టర్ గారు కూడా రమ్మన్నాం. మీరు కూడా రండి, ఉదయగిరి మండలం వారికి సంబంధించిన సమస్యను డిస్కస్ చేస్తాం. మీ యొక్క అధికారులందరూ కూడా తీసుకురమ్మన్నాను. కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా పిలవండి, అందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం, ఉదయగిరి సమస్యలని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఈ మీటింగ్ అవుతానే ఆఫీసులో కూర్చొని మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అటు శాసనసభ్యులు మరియు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ ఆ సమస్యలు ఇస్తే వాటన్నిటి కూడా డిస్కస్ చేసి వీలైనంత తొందరలో వాటిని కూడా అయ్యేటట్టు చేస్తాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడే శాసనసభ్యులు 4 విషయాలు చెప్పారు. ఆ 4 విషయాలు ఖచ్చితంగా నేను ఫాలోఅప్ చేసి పెడతాను. అవి స్కీమ్లో ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి పెడతానని తెలియజేస్తున్నాను. ఈరోజు తీసుకుంటే సంక్షేమానికి యాక్చువల్గా ఇంతవరకు 1,00,00,000
సారీ మీకు మీ యొక్క 8 మండలాల్లో ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీయు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి, ఆటో సేవా శ్రీనిధి, వీటన్నిటికీ ఈరోజు మొత్తం 1098 కోట్లు ఈ ప్రభుత్వ ఇచ్చినందుకు ఖర్చు పెట్టారు. 1098 కోట్లు కేవలం సంక్షేమానికి ఉదయగిరి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, మన రాష్ట్రంలో ఎందరో పేదలు నిరుపేదలు ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎదుగుతున్న యువత ఉన్నారు. రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా గత 5 సంవత్సరాలు చితికిపోయింది. గత ప్రభుత్వం 5 లక్షల పైగా 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్ల పైగా. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ అనేది ఏ రాష్ట్రం డెవలప్ కాదు. ఈరోజు అమెరికా అంత డెవలప్ అయిందంటే అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ప్రభుత్వం అక్కడ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. చైనా ఈరోజు ఆ స్టేజ్లో ఉంది ఆర్థికంగా అంటే వాళ్ళ ఇండస్ట్రీసే. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే తప్ప సంక్షేమం చేయలేము, డెవలప్ చేయలేము, యువతకు ఉద్యోగాలు రావని ఈరోజు వాళ్ళు ప్రభుత్వం రాగానే టోటల్ కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీస్. యువనాయకుడు లోకేష్ కూడా ఈరోజు అనేక విదేశాలు తిరుగుతూ అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఆ ఏరియాలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అనేక ఫెసిలిటీస్ కలిగించాలి. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్. సో ఒక ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఇండస్ట్రీయే కాదు, దానికి సంబంధించి పక్కన హౌసెస్ కావాలి, అనేక ఫెసిలిటీస్ కావాలి. వీటన్ని మన ఒక్క రాష్ట్రానికి, అది కేవలం మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years పడతాయి, కొన్ని 4 years పడతాయి, కొన్ని 5 years కూడా పడతాయి. ఒక ఇండస్ట్రీ అనగానే ఇవాళ మనం శాంక్షన్ చేయగానే ఫస్ట్ పెట్టలేదు. దానికి సంబంధించి వాళ్ళు మిషనరీ కావచ్చు, టెక్నికల్ పీపుల్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, ఇట్ టేక్స్ టైం. ఈరోజు అయితే ఎక్కడైతే ల్యాండ్స్ అధికంగా ఉన్నాయో అక్కడే ఇండస్ట్రీస్ పెట్టగలం. ల్యాండ్స్ లేని దగ్గర ఇండస్ట్రీస్ పెట్టలేదు. ఈరోజు ఉదయగిరికి అటువంటి ఆపర్చునిటీ ఉంది. ఉదయగిరిలో మంచి ల్యాండ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కలెక్టర్ చెప్పారు, ఉదయగిరి వెనుకబడిన కాన్స్టిట్యున్సీ, అది ఎంతో డెవలప్ కావడానికి ఈ రాష్ట్రంలో అన్ని అనుకూలు ఉన్నాయి. ల్యాండ్ ఫస్ట్, ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఏం చేయలేరు. ల్యాండ్ లేకుండా ఏమి డెవలప్ కాదు. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీ పెట్టడానికి 1 సెంట్ కూడా లేదు. ప్రభుత్వం పోయి 1 సెంట్ అంటే 1 సెంట్ కూడా లేదు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తే నా పక్కనున్న కోవూరులో ల్యాండ్ ఉంది సార్, అటుపక్క రూరల్ ఎంఏఎస్ అట్లా ల్యాండ్ ఉంది. ఆ 2 ల్యాండ్స్లో ఇండస్ట్రీస్ పెట్టండి. అంటున్నారు అన్ని మీరే సార్, 7 కాన్స్టిట్యున్సీ అంతా మీరే. ఆ విధంగా యాక్చువల్గా నేను ముఖ్యమంత్రి గారితో ఆ కోవూరులో ఇండస్ట్రీస్ అంటే రూరల్ ఎంఏఎస్ పక్కన ఇండస్ట్రీస్ పెడితే మా టౌన్లో కూడా ఉద్యోగాలు వస్తాయని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మీ కాన్స్టిట్యున్సీలో చక్కటి ల్యాండ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు పరిశీలన చేస్తున్నారు. ఆల్రెడీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ 4 యాక్చువల్గా ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసినాయి. వచ్చినాయంటే రేపు ఉదయాన్నే పెట్టారు. వాళ్ళకి అనేక పర్మిషన్స్ అన్నీ కావాలి. దాదాపు 4,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. 2,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ 4 ఇండస్ట్రీస్ 2,500 కోట్లు, 4,000 మంది ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రానికి ఎంతో ఆదాయం అడిగా రాబోతుంది. ఆ వచ్చిన ఆదాయంతో మళ్ళా ప్రభుత్వం సంక్షేమాలు మరియు డెవలప్మెంట్ జరుగుతాయి.
ఇండస్ట్రీస్ వచ్చినాయనుకోండి, అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, అనేక మంది టెక్నికల్ ఫీల్డ్కి వస్తారు, ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళకి కావాల్సిన హోటల్స్ ఏర్పాటు చేయాలా. ఎప్పుడైతే హోటల్స్ ఏర్పడతాయో మన ఉద్యోగాలు వస్తాయి. ఆడ చేసే ఉద్యోగస్తులకి హాస్పిటల్స్ కావాలా, వాళ్ళ పిల్లలకి చదువు స్కూల్స్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా. ఇలా ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి ఈ యొక్క ఉదయగిరి కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అటు కలెక్టర్ గారికి మరియు శాసనసభ్యులతోనూ తర్వాత ఎంపీ గారితో అందరితో డిస్కస్ చేయడం జరిగింది. ఎంపీ గారిని అయితే మీరు ఢిల్లీలో ఉంటున్నారు, ఎంపీగా మీ గుడ్డును ఉపయోగించి అనేక ఇండస్ట్రీస్ తీసుకురాని ఉదయగిరి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తానంటూ అనేక దఫాలు ముఖ్యమంత్రి గారు ఎంపీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క ఉదయగిరి మండలానికి ఈ 2 సంవత్సరాల్లో 34.64 కోట్లతో అనేక డెవలప్మెంట్ వర్క్స్ టేకప్ చేశారు. వాటి మెజారిటీ అని ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ నేను అందరికీ ఒకటే చెప్పేది, 2014-19లో నేను ఈ రాష్ట్రంలో మంత్రిని. ప్రతి పేదవాడు చక్కగా మంచి ఎన్విరాన్మెంట్లో నిలబడి ఆ కూర్చొని భోజనం చేసే విధంగా చేయమన్నారు. ఇంకేం చెప్పలా, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నారు. ఆ రోజు 204 అన్నా క్యాంటీన్స్ని పెడితే రోజుకి 2,25,000 మంది భోజనం చేస్తుంటే గత ప్రభుత్వం మూసేస్తుంది 5 సంవత్సరాలు. ఎందుకు మూసేస్తుందో తెలియదు. కేవలం 5 రూపాయలు భోజనం పెడుతున్నాం. వాళ్ళు చేయదలుచుకుంటే 1 రూపాయి చేస్తుండొచ్చు, మేము కాదంటా. అయితే మళ్ళీ ప్రభుత్వం రాగానే వెంటనే 100 రోజుల్లో వాటిని ఓపెన్ చేయమంటే 50 రోజులు ఓపెన్ చేస్తాం. అవి అయిన తర్వాత శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు లాంటి వాళ్ళు మళ్ళా కొంతమంది మాకు అన్నా క్యాంటీన్స్ కావాలంటే 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేశారు. మీకు కూడా ఇక్కడ యాక్షన్ ఒకటి వచ్చింది. మళ్ళా ఇప్పుడు మీ శాసనసభ్యులు మళ్ళా అడుగుతున్నారు అనుకుంటాను. అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ 70ని మొదలుపెట్టి చేయండి, తర్వాత శాంక్షన్ చేస్తామన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం శాంక్షన్ చేసేటప్పుడు మీ ఉదయగిరికి ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో నేను ఈ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇల్లు కట్టేది కూడా నాకే ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు, హౌసెస్. అయితే నేను అమరావతి రాజధాని కోసంగా అనేక విదేశాలు తిరిగా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా, అమరావతి రాజధాని కోసం. అంటే అక్కడ ఉన్న రాజధాని చూసి రావడానికి అక్కడికి పోయినప్పుడల్లా పేదవాళ్ళు ఇల్లు చూశారు. పేదవాళ్ళకి ఇల్లు ఎలా ఉన్నాయి, మనలాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేసాయి కాదు, అక్కడ చాలా చక్కగా ఉంటాయి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడు వివరించాను, సార్ ఇతర దేశాల్లో డెవలప్ అయిన కంట్రీస్లో నిరుపేదలకి ఇలా ఉన్నాయి ఇల్లు, మన రాష్ట్రంలో ఇలా కడుతున్నాం, కట్టిన 2వ సంవత్సరానికి బయలుపోతున్నాయి అని అంటే ఒకటే అన్నారు, ఎంత ఖర్చైనా పడాలా ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టాలి, అంతే. ఎంత బడ్జెట్ కూడా చెప్పాలి. నేను కేంద్రాన్ని సంప్రదించి 7 లక్షల హౌసెస్ తీసుకొచ్చి 38,000 కోట్లు, 38,000 అంతా ఇంత కాదు, 38,000 కోట్లకి టెండర్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం వచ్చి ఆ 7 లక్షలు 2,61,000 కుదించేస్తుంది. ఆత్మకూరులో రోడ్లో పోయేటప్పుడు చక్కగా ఉంటాయి. వాటికి రంగులు కూడా తెలుగుదేశం కలర్స్, ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి ఎట్లా ఉంటాయి వాటి కలర్స్ వేస్తే గత ప్రభుత్వం వచ్చి ఆ రంగులన్నీ మార్చేసింది. మీరంతా చూస్తుంటారు ఆత్మకూరులో ఆ పోయేటప్పుడు. ఇలా గత ప్రభుత్వం ఖజానా ఇంత ఇబ్బందులు లేదు, ముఖ్యమంత్రి గారు ఏదడిగితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఖజానా ఖాళీ చేసిపోయారు, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అప్పులు తీరుస్తూ ఇప్పుడు సంక్షేమం, డెవలప్మెంట్ రెండింటినీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో చేస్తున్నారు. ఖచ్చితంగా వెనుకబడిన ఈ కాన్స్టిట్యున్సీని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు మరియు ఉదయగిరి ఎమ్మెల్యే వారిద్దరి యొక్క
దాంతో వాళ్ళు ఏమేమి కావాలి, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కాబట్టి మీ సమస్యలు వాళ్ళు చెప్తుంటారు కాబట్టి ఏదైతే ఉన్నాయో వాటిని మా లెవెల్లో, అంటే ఇక్కడ కలెక్టర్ లెవెల్లో చేయగలిగితే కలెక్టర్ చేస్తాం, లేదంటే ముఖ్యమంత్రి గారిని తీసుకుని ముఖ్యమంత్రి గారికి చేస్తాం, లేదు శాసనసభలో శాసనాలు చేయాల్సి ఉంటే శాసనసభలో కూడా డిస్కస్ చేసి శాసనం చేసి ఖచ్చితంగా ఈ ఉదయగిరిని అన్ని విధాలా డెవలప్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు, ఇది పర్యాటక కేంద్రంగా చేయాలని 14-19లో కూడా అనుకున్నాను ఉదయగిరిని. ఎందుకంటే ఇక్కడ అనేక వసతులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్డు కార్లో యాక్చువల్గా నేను, ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత విజయరామరెడ్డి, మేఘవాడి చంద్రశేఖర్ అందరూ వస్తుంటే అందరూ అదే డిస్కస్ చేశారు. ముగ్గురు డిస్కస్ చేసింది ఏంటంటే ఇక్కడ మంచి టూరిజం ఉంది, టూరిజం కావాలి, టూరిజం డెవలప్ చేయాలి. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో వాటికి ఆదాయం టూరిజమే. సింగపూర్ తీసుకున్నారు అనుకోండి, సింగపూర్లో ఏమీ లేదు. మన విశాఖపట్నం అంతా సింగపూర్ కంట్రీ, మన మున్సిపాలిటీ విశాఖపట్నం కార్పొరేషన్ అది కంట్రీ. మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 680 చదరపు కిలోమీటర్లు, 680. సింగపూర్ కంట్రీ 724 చదరపు కిలోమీటర్లు, దాదాపు అంతే. ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ కంట్రీ సింగపూర్. దానికి కారణం ఏంటంటే వాడికి ఉండే పోర్టు, టూరిజం. సింగపూర్లో ఉండేది ఏంటంటే వాళ్ళకి వ్యవసాయం లేదు, వ్యవసాయం చేయాలంటే ఒక ఎకరా కూడా ఉండదు. వాళ్ళకున్న ఆదాయం ఒకటే పోర్ట్, వాళ్ళకు ఒక పోర్ట్ ఉంది. పోర్ట్ వల్ల సంవత్సరానికి 45,000 కోట్ల ఆదాయం వస్తుంది. మొన్న పోయి నేను డిస్కస్ చేసి వచ్చాను. తర్వాత టూరిజం, మేజర్ ఇన్కమ్ టూరిజం. కాబట్టి ముఖ్యమంత్రి గారు టూరిజం డెవలప్ చేయమంటున్నారు. ఇప్పుడు మళ్ళా మీ యొక్క శాసనసభ్యులు మళ్ళా ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని కేంద్రానికి పంపించి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు వినాలా. ఇది ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్లో దీని ప్రాజెక్టుని చేయించి, ఆల్రెడీ చేస్తుంది, దాన్ని రివైజ్ చేయించి కేంద్రానికి 52 కోట్లకి ఎస్టిమేషన్ చేస్తుంది. దాన్ని పంపిస్తాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్రంలో మనకి శాంక్షన్ చేయిస్తారు. ఇక్కడ దీన్ని వీలైన తొందరలో శంకుస్థాపన కూడా చేయిస్తాం. బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ గారిది. స్టేట్ నుంచి పంపించడం నా బాధ్యత. థ్యాంక్ యూ.